ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చారు అంటే చెప్తున్నా, ఆర్ఎస్ఎస్ లేకుండా ఈ చర్చ అవసరం లేదు దేశంలో. ఈ చర్చ జరగడం కోసమే అన్ని రకాలైనటువంటి ఈ చర్చ జరగడం కోసమే ఇప్పుడు అన్ని రకాలైనటువంటివి వస్తా ఉన్నాయి మేడం. సరే సరే, ఇంకో టాపిక్ లోకి వెళ్దాం. మీరు చాలా వాల్యుబుల్ విషయాలు కూడా మాట్లాడారు. 3 నెలల్లో 100కు పైగా గోవులు మృతి చెందాయని చెప్పి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. అయితే ఇక్కడ హోంమంత్రి అనిత ఏమంటుందంటే, ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు, దీనిపైన విచారణ చేయాలని కూడా అంటున్నారు. ఓకే, విచారణ చేస్తారా లేదా ఆ కూటమిలో ఉన్న సంవత్సరం ఒకరి నెక్స్ట్ తర్వాత మాట్లాడతారు. అయితే ఒకటేంటంటే 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని మీరు ఎలా చెప్తున్నారు? అక్కడ గో సంరక్షకులకు మాత్రం ఇలా మాట్లాడట్లేదు. అంటే ఎవరు రాలేదు, ఎటువంటి ఫోటోలు తీసుకోలేదు, మేము ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకుంటాము గోవుల విషయంలో, అలా ఎలా మాట్లాడతారు? ఒక్క ఆవు కూడా చనిపోలేదని మాట్లాడుతున్నారు. మీరు ఏ ప్రూఫ్స్ తోని 100 గోవులు చనిపోయాయని మాట్లాడుతున్నారు ఈరోజు? మేడం, కరుణాకర్ రెడ్డి గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘమైన వివరణ ఇవ్వడం జరిగింది. నేను మాట్లాడడం కాదు, కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. అయ్యా, నేను మాజీ టీటీడీ చైర్మన్ అన్న విషయం మీరు మర్చిపోతున్నారు. నేను 2 సార్లు టీటీడీ చైర్మన్ గా పనిచేశాను. నాకు ఎంతో మంది సన్నిహితులు ఉంటారు, అభిమానులు ఉంటారు, నా పాలనా తీరును నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు టీటీడీలో జరుగుతున్నటువంటి అన్యాయాలని నాతో పంచుకోవాలన్న అభిప్రాయం వాళ్ళకి కలిగినప్పుడు వాళ్ళు నాకు అటువంటి సమాచారాన్ని చేరవేస్తారు. ఖచ్చితంగా అది ఒక పెద్ద హిందూ ధార్మిక సంస్థ, దానికి నేను అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేశాను కాబట్టి దాంట్లో జరిగేటువంటి అన్యాయాలు, అవకతవకలు, అక్రమాల మీద మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది. నేను తిరుపతి వాసిని, టీటీడీ చైర్మన్ గా 2 సార్లు పనిచేసిన వ్యక్తిని, కాబట్టి దీని మీద నాకు సమాచారం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నానని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే అసలు ఎప్పుడు చనిపోయాయి 100 గోవులు, దాన్ని ఏం చేశారు? కనీసం 100 గోవులు చనిపోయినప్పుడు ఇది పెద్ద ఇష్యూ అయ్యేది కదా, ఎక్కడ ఇష్యూ రాలేదు. అప్పటికప్పుడు 100 గోవుల్ని ఏం చేశారు? మరి 100 గోవుల్ని పూడ్చడం అంటే మాటలు కాదు కదా. అదే మేడం, నేను మీకు చెప్పదలుచుకున్నది కూడా ఏంటంటే, దాని మీద ఏ విచారణకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి గారు ప్రకటించారు. ఆయన ఏమి దాని మీద వెనక్కపోలేదు. 2 ఈఓ శ్యామలరావు గారు ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో, ఆయన 175 దాదాపుగా గోవులు మృతి చెందిన మాట వాస్తవమేనని చెప్పడం జరిగింది. మళ్ళీ అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు మార్చి వరకు 175 చనిపోయాయని ఆయన ఒక వివరణ ఇచ్చారు. అదేవిధంగా 45 ఆవులు జనవరి నుంచి మార్చి లోపల చనిపోయాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే మేడం, ఆవులు చనిపోవడం అన్నది పెద్ద విషయం కాదు, ముసలితనం వచ్చి వయసు పెరిగిన ఆవులు ఆటోమేటిక్ గా చనిపోతాయని టీటీడీ చైర్మన్ గారు ఒక ఆరోపణ చేశారు. నిజమే మేడం, మనుషులు కూడా చనిపోతారు, పక్షులు, అన్ని జంతుజాలాలు అన్ని చనిపోతాయి, ప్రాణి చనిపోతుంది. కాకపోతే ఒక లార్జర్ నెంబర్ గా అక్కడ ఉన్నటువంటి గోవులకి పౌష్టికాహారం పెట్టకపోవడం వల్ల, పౌష్టికాహారం విషయంలో గో సంరక్షకులు ఏం మాట్లాడారు? టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు పురుగుల దానా పెట్టారు, మేము అడిగినప్పటికీ కూడా మాకు మంచి దానా ఇవ్వలేదు, అప్పుడు ఆ అన్యాయం జరిగింది, మా మీద కక్షతోనే అన్యాయం జరిగిందని మాట్లాడారు. అండ్ 5 నెలల్లో ఒక్క గోవు కూడా చనిపోలేదని కూడా వివరణ ఇచ్చారు. అదొకసారి మీరు వీడియో ఉంటుంది చూడొచ్చు. ఈఓ శ్యామలరావు గారు ఏం చెప్పారో అది వినండి మేడం. ఈఓ శ్యామలరావు గారు మొత్తం ఆ ట్రస్ట్ కి ఈ రోజు ముఖ్య అధికారి. మిగిలిన వాళ్ళుగా శ్యామలరావు గారు ఏం చెప్పారు అన్నదే మనం పరిగణలోకి తీసుకోవాలి. రెండవది, కరుణాకర్ రెడ్డి గారి మీద ఆయన పురుగులు దానా పెట్టారు, అది ఎప్పుడు ఆరోపణ చేశారు? ఈయన ఈ విధంగా ఆవులు చనిపోతున్నాయి, గోమాతలు ఇంత దారుణంగా చనిపోతాయని విమర్శించిన తరువాత ఆయన హయాంలో జరిగిన దానికి ప్రూఫ్ లేదు. అర్థమైందా మేడం? ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఈ గోమాతలని పూడ్చిపెట్టారో అక్కడికి వెళ్ళి ఎన్ని అంటే రికార్డులో ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎక్కడ ఏ జాతి ఆవులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ గోమాతలను అనే రికార్డు ఉంటుంది, ఎన్ని చనిపోయా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే రికార్డు ఉంటుందో రికార్డు ప్రకారం ఎన్ని చనిపోయినాయి ఎన్ని బతికినాయో తెలుస్తుంది. అవి చనిపోయినప్పుడు ఆ గోమాతల్ని ఎక్కడ ఖననం చేశారు, ఎక్కడ పూడ్చిపెట్టారనే విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి అక్కడికే మనము వెళ్ళి తేల్చుకుందాం. అక్కడ వీలైతే అక్కడే మనము ఈ టెస్టులు చేసి ఈ మృత్యువాత పట్టడానికి గోమాతలకు గల కారణాలు ఏందో అన్వేషిద్దామని చెప్పి డైరెక్ట్ గా సవాల్ విసిరినారు.
ఓకే ఓకే ఇప్పుడు సాంబశివరావు గారు ఏం మాట్లాడతారో విందాం. సాంబశివరావు గారు ఓకే, టైం లేదు, మనం ఇంకొక టాపిక్ గురించి కూడా మాట్లాడాలి అజయ్ గారు, అందుకని సాంబశివరావు గారు ఏమంటారు? ఇప్పుడు 100 గోవులు చనిపోయాయి 3 నెలల్లో అని అంటున్నారు. అసలు